ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, ఏకంగా 6 వరుస విజయాలను సొంతం చేసుకుని కెరీర్లోనే బీభత్సమైన ఫామ్తో దూసుకుపోతున్నాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. ఈ హిట్లతో తన ఫాలోయింగ్ ను, మార్కెట్ ను కూడా భారీగా పెంచుకున్న అతడు RRR అంతర్జాతీయ గుర్తింపును సొంతం చేసుకున్నాడు. ఈ జోష్లోనే ఇప్పుడు దేవరా మూవీని చేస్తున్నాడు. టాలీవుడ్ బడా డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవరా సినిమా కోస్టల్ ఏరియా నేపథ్యంలో ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది. దీంతో దీనిపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లుగానే దీన్ని రూపొందిస్తున్నారు. దీనికి తోడు ఇటీవలే వచ్చిన గ్లింప్స్ తో దేవరా చిత్రంపై హైప్ భారీగా పెరిగిపోయింది. హై వోల్టేజ్ యాక్షన్ తో రూపొందుతున్న దేవరా మూవీని 2 భాగాలుగా రూపొందిస్తున్నారు. అందులో మొదటి భాగాన్ని ఈ ఏడాదిలోనే ఏప్రిల్ 5వ తేదీన విడుదల చేస్తామని ప్రకటించారు. కానీ కొన్ని కారణాలతో దీన్ని అక్టోబర్ 10వ తేదీకి వాయిదా వేశారు. అప్పటి వరకు సినిమా షూటింగ్ తో పాటు మిగిలిన కార్యక్రమాలను పూర్తి చేయాలని ప్లాన్లు చేసుకుంటున్నారు. సక్సెస్ఫుల్ కాంబినేషన్ లో రూపొందబోతున్న దేవరా మూవీకి సంబంధించిన షూటింగ్ ను శరవేగంగా జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఇందులో ఎన్టీఆర్ పాత్రల గురించి ఓ ఆసక్తికరమైన న్యూస్ బయటకు వచ్చింది. దేవరా మూవీ ఫస్ట్ పోస్టర్ తో పాటు ఇటీవల వచ్చిన దానిలో ఎన్టీఆర్ డిఫరెంట్ గెటప్లలో కనిపించాడు. దీంతో అతడు డ్యూయల్ రోల్ చేస్తున్నారని చెప్తున్నారు. దేవరా మూవీలో ఎన్టీఆర్ తండ్రి కొడుకులుగా నటిస్తున్నట్టు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తాజాగా మరో క్రేజీ న్యూస్ లీక్ అయింది. దీని ప్రకారం ఇందులో తారక్ ఏకంగా త్రిపాత్రాభినయం చేస్తున్నాడట. 3వ పాత్ర ఫస్ట్ పార్ట్ క్లైమాక్స్ లో ఎంట్రీ ఇస్తుందని తెలిసింది. ఈ పాత్ర రావటంతోనే ఇది ముగుస్తుందని సమాచారం. ఈ ట్విస్ట్ కి మైండ్ బ్లాక్ అవ్వటం ఖాయమని చెప్పొచ్చు. ఇదిలా ఉండగా ఎన్టీఆర్ కొరటాల కాంబోలో రాబోతున్న దేవరా మూవీని నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దీనికి యంగ్ సెన్సేషన్ అనిరుద్ సంగీతం అందిస్తున్నారు. ఇందులో జాన్వీ హీరోయిన్ కాగా సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. ఇందులో శ్రీకాంత్, చాకో సహా తదితరులు నటిస్తున్నారు.